కృపతో నిండుకున్న జీవితం వలన కలిగే లాభాలు. ఈ లాభాలు అనే పదాన్ని మనం తరచుగా చాలాసార్లు చాలా చోట్ల వింటూ ఉంటాం. ఒక ఉద్యోగస్తుడి దగ్గరికి మనం వెళ్తే ఛార్జీలు ఇవన్నీ పోను నీకెంత లాభం వస్తుంది. ఇలా లాభాల గురించి మనం ఎక్కువగా శ్రద్ధ వహించేది ఎట్ల మీద వహిస్తామంటే లాభాల గురించి వహిస్తాం. అయితే ఇక్కడ నేను మాట్లాడేది, ఈరోజు ధ్యానం చేసేది భౌతికపరమైన లాభాల గురించి కాదు, కానీ ఆధ్యాత్మికంగా ఒక క్రైస్తవ జీవితానికి కలిగే లాభాల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ లాభాల్లో కూడా కృప వలన కలిగే లాభం. ఇదేంటంటే కొత్తగా చెప్తున్నారు. సామాన్యంగా వ్యాపారంలో ఏదైనా ఒక వస్తువు మీద కలిగే లాభాలు మనకు తెలుసు. లేకపోతే చీరల వ్యాపారం చేసే వాళ్ళకి ఈ చీర మీద ఎంత లాభం వస్తుంది అనేది వ్యాపారం మనకు తెలుస్తుంది. లేకపోతే ఒక వస్తువును అమ్మేటప్పుడు ఆ వస్తువు మీద ఎంత లాభం వస్తుందో చెప్తాడు. లేకపోతే ఒక పశువుని మేపిన తర్వాత దాన్ని అమ్మేటప్పుడు అంటాడు దీనివల్ల మీకు ఎంత లాభం వస్తుంది. ఇలా ఏదో ఒక వస్తువును అమ్మితే మనకి లాభం వస్తుంది. మరి కృప ద్వారా ఏం లాభం వస్తుంది మనకి? అయ్యా నీ కృప ద్వారా రక్షించయ్యా, నీ కృప ద్వారా నన్ను కాపాడని ప్రార్థన చేస్తుంది కదా. ఇప్పుడు అలాంటి కృప ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి క్రైస్తవ జీవితానికి? అసలు ఆ కృప ఎవరిచ్చారు మనకి? ఈరోజు మనం ఆ విషయాల గురించి మాట్లాడదామండి. అసలు ఈ కృప అనే పదాన్ని గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్లో మొత్తం అంటే 66 పుస్తకాల్లో కలిపి ఇంచుమించుగా 720 సార్లు ఈ కృప అనే పదము మనకి పదే పదే రిపీట్ చేయడం జరుగుతుంది. 360 సార్లేమో భయపడకు అని పలికితే 720 సార్లేమో ఎవరిని కృప కృప నా కృప నీకు తోడుగా ఉంటుంది, సదాకాలం ఉంటుంది, నిరంతరం ఉంటుంది అన్న పదాలు ఇంచుమించుగా 720 సార్లు ఉంటాయి. అయితే ఈ కృప అనే పదముల గురించి మనం విశ్లేషిస్తే పర్యాయ పదాలు కృప అనగానే కనికరం అని పిలవచ్చు, తర్వాత కరుణ అని, కటాక్షం అని, జాలి అని, దయ అని, దాక్షిణ్యం అని, ఇలా ఈ కృపకి వివిధ రకాలైన పర్యాయ పదాలు ఉన్నాయి. అంతేకాదు ఈ కృపకి ఇంగ్లీష్లోకి వచ్చేదానికి మంచి పేరు కూడా పెట్టబడింది. అదేంటో తెలుసా? కృప అంటే ఇంగ్లీష్లో గ్రేస్. గ్రేస్ కాకుండా ఇంకో పదం ఉంది దీనికి, మెర్సీ. గ్రేస్, మెర్సీ, కైండ్నెస్ అండ్ గుడ్నెస్ అన్నీ కూడా గ్రేస్ కి పర్యాయ పదాలుగా ఉపయోగించబడ్డాయి, లేకపోతే కృపకి పర్యాయ పదాలుగా ఉపయోగించబడ్డాయి. ఈ కృపకి హెబ్రీ పదం ఏంటంటే రహీమ్, అంటే ఏంటంటే కడుపు అని అర్థం. ఇదేంటండి కృపకు అర్థము కడుపు అని ఎందుకు అంటున్నారు అని మీరు విశ్లేషించవచ్చు. కడుపు అని దీన్ని ఎందుకు అంటున్నారంటే ఒక స్త్రీ గర్భము ధరించిన తర్వాత ఆ గర్భంలో సామాన్యంగా ఒక శిశువుకు తన జన్మనివ్వడానికి స్త్రీ గర్భాన్ని ధరిస్తుంది. అలాగే ఈ యొక్క కృప అనేది కూడా క్రైస్తవునికి ఏం చేస్తుంది అంటే దయ, కరుణ, కటాక్షము, ప్రేమ అనే వాటిని ఈ కృప అనే ఈ యొక్క కడుపు ఏం చేస్తుందంటే, గర్భం ఏం చేస్తుందంటే దాని లోపల ఉంచి క్రైస్తవులు ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు వాళ్ళు బలపరుస్తూ వస్తుందన్నమాట. అయితే ఈరోజు అటు కృపను ఇచ్చిన వాడెవరు? కీర్తనల గ్రంథకర్త అంటాడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అంటే ఇప్పుడు సర్వోన్నతమైన దేవుడు కృపను మనకి గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చాడు ఈ క్రైస్తవ జీవితానికి. ఈ బహుమానమును గురించి మనం ఆలోచన చేస్తే ఈ కృపను దేవుడు మనకిచ్చి పరలోకానికి వెళ్ళాడు. అసలు ఈ కృప వలన కలిగే లాభం ఏంటి నా ప్రశ్న? ఏమండి, మీ పిల్లలకు మీరు చాక్లెట్లు కొనిపెడతారు, వాళ్ళు తిని ఏడవకుండా మానేస్తారని, అంతేనండి? మీరు మీ పిల్లలకి ఏదైనా వస్తువు కొనిపెట్టాలంటే అది ప్రయోజనకరం అయితేనే కొనిపెడతారు, ప్రయోజనం లేదనుకుంటే కొనిపెట్టరు కదా. ఇప్పుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారు, మహోన్నతమై ఉన్న యేసుక్రీస్తు వారు ఇక్కడున్న నీకు నాకు మనందరికీ కూడా కృప అనే బహుమానమును ఇచ్చి వెళ్ళారంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది మనకి? ఏమి లాభం ఉంది మనకి? అది ఎక్కడన్నా కొట్లు అమ్మేస్తే మనకి ఏమన్నా డబ్బులు వస్తాయా? రావు కదా. అదేంటి మనకేమి ఇచ్చేయలేడు? మరి కృప ఎందుకు మనకు దేనికి ఉపయోగపడుతుంది? దానివల్ల లాభం ఏంటి? ఈరోజు మన ప్రశ్న, కృప వలన లాభం ఏంటి? చదువుదాం, చూడండి కృప వలన కలిగే లాభాలు. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 13వ వచనం చదవండి. జాగ్రత్తగా గమనించండి. ప్రభువా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి
వారికి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చాలండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. చాలండి. ఇక్కడ అంటూ ఉన్నాడు, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, పాతాళములో నుంచి నా ప్రాణమును విమోచించింది, లేకపోతే విమోచించారు అంటూ ఉన్నాడు. పైన అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు నా ఎడలో చూపిన కృప అధికమైనది, పాతాళం లోకము నుంచి నన్ను తప్పించింది. ఎంతకీ అసలు ఈ పాతాళము అనేది అసలు ఎందుకు వచ్చింది, ఈ పాతాళం లోకం నుంచి అసలు మనం ఎందుకు తప్పించబడాలి అని మనం ఒకంత ఆలోచన చేస్తే, వాస్తవానికి దేవుడు ఈ భూలోకాన్ని సృజించినప్పుడు పాతాళం లేదు. కానీ పాతాళం ఎప్పుడు వచ్చింది ఈ భూలోకానికంటే, దేవుడు ఆదాము వాళ్ళని చేసిన తర్వాత తీసుకొచ్చి ఒక ఏదైనా తోటలో పెట్టారు. ఆ ఏదైనా తోటకి ఉన్న మంచి పేరు ఏంటంటే చిన్న పరలోకంగా ఏదైనా తోటను పిలిచేవారు. ఎందుకు చిన్న పరలోకంగా ఏదైనా తోటను పిలిచేవాళ్ళు అంటే, వాళ్ళకి అక్కడ ఆహారము ఏ రోజు కూడా వండుకోలేదంట. 2 దీపకాంతి వాళ్ళు వెలిగించలేదు. 3 అక్కడ ఏమి లేదంట, గొడవలు లేవు, పండ్లు కొరుగొట్టలేదు. కాబట్టి అక్కడ ఏమన్నారంటే పరలోకం అన్నారు. ఇంతకు అవన్నీ లేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి, అది పరలోకంగా పిలువబడ్డానికి ముఖ్యమైన కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఏమనంటే, దినదినము సాయంకాలమున యెహోవా వారి మధ్య సంచరించుచు ఉండెను గనుక వారు నిత్యము కూడా సమాధానంతో ఉండెను అని. ఒక్క మాటలో చెప్పాలి అంటే, పరలోకం అంటే ఏంటంటే, ఏమండి, ఎక్కడైతే యేసుక్రీస్తు ఉంటారో, ఎక్కడైతే యేసుక్రీస్తు సంచరిస్తూ ఉంటాడో, ఎక్కడైతే యేసుక్రీస్తు యొక్క వాక్యము మెండుగా ఫలిస్తూ ఉంటుందో అక్కడే ఒక చిన్న పరలోకం. అక్కడే ఆ చిన్న పరలోకంలో వీళ్ళందరూ ఉంటుంటే, ఈ ఆదాము అవ్వలు ఏం చేస్తారంటే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వలన ఈ చిన్న పరలోకంలో నుంచి త్రోసివేయబడ్డారు. అంటే ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క తోటలో నుంచి వీళ్ళు ఏం చేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. త్రోసివేయబడిన తర్వాత వీళ్ళకి వచ్చింది ఏంటంటే, అంటాడు, చెమటోడ్చి ఈ గచ్చ పొదలను ఈ తొప్పులను మీరు నరికి, ఏవండి, కష్టపడి మీ కష్టాజీతంతో మీరు తినాలి అని చెప్పి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు, ఈ భూమి మీద పడేశాడు. ఈ భూమి మీద అంతా కూడా శ్రమ, ఏమండి, ఎప్పుడు చెమటలు పడటమే, ఎప్పుడు అనారోగ్యాలే, అవునా కాదండి, ఎప్పుడు అనారోగ్యాలే, ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా అవమానాలే, ఎక్కడ చూసినా ఏమండి చులకన చేసిన మాటలే. ఒక మాటలో చెప్పాలంటే శపితమైన భూమిలోకి వచ్చి పడ్డాం అనమాట. పడిన తర్వాత దీని వలన ఈ లోక సంబంధంగా మనం నడవడం వల్ల వచ్చేది ఏంటంటే, నిశ్చయంగా చెప్తున్నారు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని అనుసరించిన వారు ఎక్కడికి వెళ్తారు, నరకంలోనికి వెళ్తారు. ఇప్పుడు ఈ ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి, వీళ్ళు పశ్చాత్తాప పడకపోవడాన్ని బట్టి పాతాళంలోనికి వీరు రేపొద్దున వెళ్తారని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వస్తే, ఇప్పుడు ఆ పాతాళంలో నుంచి తప్పించగలిగిన ఏకైకమైన శక్తి, ఏకైకమైన ఆయుధం ఏదన్నా ఉందంటే అది దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే పాతాళంలో నుంచి తప్పింపబడి పరలోక రాజ్యంలోనికి వెళ్తామని చెప్పి కీర్తనకారుడు అంటూ ఉన్నాడండి. అక్కడ అంటూ ఉన్నాడు పౌలు భక్తుడు ఏమనో తెలుసా, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక చదివారు మీరు, 2వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, అపరాధముల చేతను పాపముల చేతను మనం ఏమై ఉన్నామంట, చచ్చిన వారమై ఉన్నాం. చచ్చిన వారమై ఉంటే ఇప్పుడు ఆ స్థితిలోనే మనం ఉంటే, ఆ పాపము చేసి అపరాధములు చేసి ఉంటే మనం రేపొద్దున ఎక్కడికి వెళ్తామండి? నిశ్చయంగా అంటున్నారు, నరకానికి వాళ్ళు త్రోయబడతారని. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు మాత్రమే పరలోకంలోకి వెళ్తారని. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే మనకేం కావాలి? నీతి కావాలి. నరకం వెళ్ళాలంటే అపరాధాల్లో ఉండాలి. ఇప్పుడు ఒక మనిషి నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు? అబ్రహాము నీతిమంతుడిగా ఎలా తీర్చబడ్డాడు? అతనికి నీతిగా ఎంచబడింది, స్పష్టంగా ఉంది. దేవుని మాట వింటే నీతిమంతుడిగా ఎంచబడతాం. కానీ దేవుని కృప ఉంటే నీతిమంతుడిగా ఎంచబడ్డాం అనేది ఎక్కడుంది? ఈ పరిశుద్ధమైన గ్రంథాలను తెరిచి ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం చదవండి.
ఉమ్, 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 ఉమ్. 120 ఏండ్లగును. చాలు. ఇప్పుడు 7వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను తుడిచివేదును. ఇప్పుడు 6వ వచనం చదవండి. యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు తన స్వరూపమందు మనుషులను చేసుకొని, అయ్యా నీతిగా జీవించండి, యథార్థంగా జీవించండి, నా నామాన్ని మహింపరచండి అని చెప్పి దేవుడు ఈ లోకంలో ఆజ్ఞ ఇచ్చి వెళ్తే, వీళ్ళు చేసే పని ఏంటంటే ఉదయాన్నే లెగుస్తున్నారంట. 3 పనులు వీళ్ళు బాగా చేస్తారంటండి. దేవుడు కోపం రావడానికి గల 3 ఉద్దేశాలు చెప్తున్నా. వీళ్ళు 3 పనులు బాగా చేస్తారంట. నెంబర్ 1 ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఉదయాన్నే లేగడం, మొహం కడుక్కోవడం, కడిగిందే మొదలుకొని టిఫిన్ చేయడం. టిఫిన్ చేసిన తర్వాత, అక్క ఏంటక్క కబుర్లు, కుర్రాడు బాగున్నాడంటగా, తెల్లగా ఉన్నాడుగా, ఎర్రగా ఉన్నాడు, ఆ పిల్లకైతే బాగుంటాడక్క. ఈ 4 లక్షణాలు చేసండి దేవుణ్ణి మర్చిపోయారంట. అందుకు దేవుడండి ఒక్క మాట చెప్తాను వినండి. మీ పిల్లలు మిమ్మల్ని మర్చిపోయి ఇంటికి రాకుండా ఏమండి వేరే దేశం వెళ్ళిపోయి అసలు మీకు ఫోన్ చేయకుండా ఉంటే మీకు ఎంత బాధ వేస్తుంది? మీకు ఎంత బాధ వేస్తుంది? మీరు కన్నారండి పిల్లల్ని, 10 నెలలు మోసారండి, 20 సంవత్సరాలు పెంచారండి, వాడు మీతో మాట్లాడట్లా, ఎంత బాధ వేస్తుంది మీకు? చాలా బాధ వేస్తుంది. కొన్నిసార్లు ఎందుకురా నాకు ఈ జీవితం, నేను కన్నవాడిన నాతో మాట్లాడలేదు అనిపిస్తుంది. అలాంటిది ఏమండి తన స్వరూపం ఇచ్చి, తన ఆలోచనలు ఇచ్చి, తన రూపమునిచ్చి, తన స్వరూపంలో చెక్కుకున్న మనుషులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కనీసం ఆయన పట్టించుకోవడంలా. అది దేవుడు ఏం చేశాడంటే అది గ్రహించి అంటూ ఉన్నాడు, ఇదిగో వీరి చెడుతనమును చూసి వాళ్ళని చేసినందుకు నేను నొచ్చుకుంటున్నా, ఆ తరమంతటిని భూమి మీద ఒక్కరిని కూడా ఉండకుండా నాశనం చేసేస్తా అంటున్నాడు. దీన్ని చాలామంది ఏమంటారంటే దేవుడు కోపం వచ్చింది, కోపం వస్తే అందరినీ చంపేస్తాడా అంటారు. ఏమండి నేను ఒకటి అడుగుతాను చెప్పండి, మీరు చక్కగా పెంచుకుంటున్నారు, లేకపోతే వ్యవసాయం చేస్తూ ఉన్నారు, మంచిగా వరి అంతటిని కూడా వేశారు, వేసిన తర్వాత వరిలో కలుపు దుబ్బులు వస్తూ ఉంటాయి, ఆ కలుపు దుబ్బులను ఎందుకు వరి దుబ్బులోంచి తీసేస్తారు? ఎందుకంటే అది ఉంటే వరి ఫలించదు కనుక. ఇక్కడ కూడా దేవుడు ఆ నిర్ణయం చేయడానికి గల కారణం ఏంటంటే మరికొద్ది కాలం కనుక వీళ్ళు అలాగే ఉంటే ఎక్కడ వీళ్ళను చూసి పాపం విస్తరిస్తుందో, ఎక్కడ దేవుని యొక్క చిత్తము ఇంకా వెనక్కి వెళుతుందన్న ఉద్దేశంతో ఒక్క దెబ్బలో నాశనం చేసేద్దామని ఆయన ఒక ఆలోచనకు వస్తారు. వచ్చిన తర్వాత అండి ఆయన అంటాడు భూమి మీద ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తానన్నాడు. నాశనం చేస్తానన్నంత అదే తరములోనంట ఒక నీతిమంతుడు కనిపించాడంట. ఎవరికి? ఆ 8వ వచనంలో, దానికంటే ముందు వచనంలో ఉంటుంది, ఆ తరము వారందరిలో కల్లా ఒక నీతిమంతుడు యథార్థవంతుడు కనిపించాడు. ఆయన పేరే నోవాహు. అసలు ఈ నోవాహు దేవుని దృష్టిలో ఎలా నీతిమంతుడయ్యాడు? దేవుడు చెప్పిన యావత్తును చేశాడా? ఇప్పుడు చేశాడా? అప్పటికి చేయలా. ఈయన నీతిమంతుడని చూసి ఈయన్ని వాడ తయారు చేయమని చెప్పి దేవుడు చెప్పాడు. అప్పటికే ఈయన్ని నీతిమంతుడు ఉన్నాడు, వాడ గురించి బాధ్యతలు అప్పగించే సమయానికే ఈయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అంటే ఈయన ఒకటి నీతిమంతుడిగా తీర్చిదిద్దింది. ఆ తరము వారందరిలో కూడా అది ఉంది, కానీ వారిని వినియోగించుకోలేదు. కానీ ఈయన మాత్రం దాన్ని వినియోగించుకుంటూ వచ్చాడు. ఏంటో తెలుసండి? ఆ 8వ వచనం చదవండి. అయితే నోవాహు, జాగ్రత్తగా వినండి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఏం పొందుకున్నాడంట? కృప పొందుకున్నాడంట. సింపుల్ అండి. ఒక మాటలో చెప్పాలంటే ఈ నోవాహు జలప్రలయంలో నుంచి తప్పింపబడ్డానికైనా, ఈ నోవాహు ఏవండి ఆ నాశనము స్థితిలో నుంచి తప్పింపబడ్డానికైనా ఒకటి అడ్డుగోడగా నిలబడిందంట దేవుని ఉగ్రతకు. ఇతడు దేవుని కుమారుడు, ఇతను నశించవలసిన వాడు కాదు, ఇతను నరకము నుంచి తప్పింపబడి పరలోకమునకు వెళ్ళవలసిన కుటుంబంలోని గొప్ప నీతిమంతుడని చెప్పి ఒకటి అడ్డుగోడగా నిలబడిందంట. అదే ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప. ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఏవండి వారు నివసించే ప్రాంతంలో కావాల్సినంత ధనరాశులు కూడా ఉన్నాయి. ధనమున్న వాళ్ళు చనిపోయారు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు చనిపోయారు, బలిష్ఠులు చనిపోయారు, అందరూ చనిపోయారు, ఒక్కరు కూడా బతకల. కానీ కృప అంట నోవాహుకు ఉండడం చేత
తరతరాల వరకు నోవాహు జీవిస్తూనే ఉన్నాడంట. డబ్బున్నంత మాత్రం మనం ఎక్కడికి చేరం? ప్రార్థన చేసినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన పరలోకం చేరాలంటే, నరకం తప్పించుకుని పరలోకం చేరాలంటే మనకు ఉండాల్సింది ఏంటండి? కృప. నెంబర్ 1, కృప వలన కలిగే మొట్టమొదటి లాభం ఏంటండి? నరకాన్ని తప్పించుకొని పరలోకానికి చేరుస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చదవండి. ఒక్కరు చదవండి. ఇకోనియా నుండి యూదులు వచ్చి పౌలు మీద రాళ్ళు రువి అతను చనిపోయినని అనుకొని పట్టణ వెలుపలికి అతను ఈడ్చివేసిరి. చాలండి, తర్వాత చదువుదు కానీ. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి కూడా మీకు బాగా తెలుసు. యుద్ధం రానివాడా కాదు, రోషంలో కానీ పౌరుషంలో కానీ సరిచూల్చబడని గొప్ప యవనస్తుడంట ఈయన. ఎలాంటి యవనస్తుడంటే, ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా ఎవరన్నా బోధిస్తే అధికారం లేడు, బోధకుడని లేడు, ఎవడని లేడు. ఎవడైతే నాకేంటి, ధర్మశాస్త్రానికి విరోధంగా ఎవడన్నా పోరాడితే, ఎవడైనా బోధ చేస్తే వాడిని ఖచ్చితంగా చంపాల్సిందే, స్త్రీ అయినా పురుషుడైనా. అన్నీ గొప్ప తృష్ణ కలిగిన వాడే, యుద్ధశూరుడై మంచిగా ఏమండి కండలు బలిసిన వాడంట సౌలు గారు. ఇలాంటి సౌలు గారు ఒకానొక సమయంలో దేవుడు దర్శించడం చేత చావైనా మరణమైన ఇక క్రీస్తుతోనే అని అప్పుడు వరకు ఎవరినైతే హింస పెట్టాడో ఇప్పుడు వాళ్ళకే పరిచయం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అంత క్రూరుడైన వాడు ఇప్పుడు ఎలా స్థితిలో ఉన్నాడంటే, ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించేవాడు. అత్యంత క్రూరుడైన వాడు అత్యంత సౌమ్యుడిగా మారిపోయాడు. అత్యంత పాపి అయిన వాడు పరిశుద్ధుల్లో కల్లా ప్రప్రథమమైన పరిశుద్ధుడిగా మారాడు. దేవుణ్ణి అసహించుకున్నవాడు దేవుడి కొరకు ప్రాణం పెట్టేవాడుగా మిగిలిపోయాడు. ఒక్క మాటలో చెప్తానండి, 1 తక్కువ 40 దెబ్బలు ఏమండి స్వజనులే ఆయన కొడితే, క్షమించండి 5 సార్లు కొడితే, ఆ స్వజనుల కోసం ఈయన అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, అవసరమైతే వారు రక్షణ పొందుతారనుకుంటే వారి కొరకున ప్రాణం పెడతా. ఏమండి ఆలోచించదు. ఒక మాట మనల్ని అన్నారు ఇంకోటి, వాళ్ళు పట్టించుకుంటాం చెప్పండి? అసలు వాళ్ళు చూసి ఏంటంట అన్నట్టుగా ప్రవర్తిస్తాను. నేనైనా పౌలంట ముఖం మీద ఉమ్ము ఊసిన వాడిని క్షమించే రకం పౌలు. క్షమించాడా లేదా? క్షమించాడు. ఇప్పుడు అలాంటి మంచివాడిని, ఏ తప్పు చేయని వాడిని ఉత్తుతికేనండి అంత్యోకయ నుండి యుకైనా నుండి యూదులు వచ్చి, అంటే స్వజనులు వచ్చి ఏం చేశారంట, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని పౌలుని కొట్టారు, చంపారు. చంపాలని చూస్తే ఏమంటే చిన్న రాయ ఎదురు దెబ్బ తగిలితే మనకి ఎంత బాధ ఉంటుంది? అబ్బో బాగా దెబ్బ తగిలేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, గడ్డ కట్టేసింది, ఈ గడ్డ సెప్టిక్ అయిపోయి పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అయ్యో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా చిన్న ఎదురు దెబ్బ తగిలితేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఏమండి చిన్న ఎదురు దెబ్బ తగిలితేనే తట్టుకోలేం. అలాంటిది ఒకేసారిగా కొన్ని వందల రాళ్ళు పౌల మీద పడినప్పుడు ఎంత బాధను భరించుంటాడో చూడండి. తప్పు చేసామన్నా, దొంగతనం చేసి దెబ్బలు తింటున్నాడా? లేదు. ఒకరితో గొడవ పెట్టుకుని ఏమన్నా దెబ్బలు తింటున్నాడా? కాదు. లేకపోతే ఎవరి మీద నిందలు మోపి దెబ్బలు తింటున్నాడా? కాదు. ఉట్టి పుణ్యానికి, ఏ తప్పు చేయకుండా ఉన్న పుణ్యానికి దెబ్బలు తింటున్నాడు ఈయన. దెబ్బలు తిన్నాడు, చచ్చాడు అనుకుని చెప్పి ఎక్కడికి వీట్ చేశారండి ఆయన్ని? ఊరు వెలుపలకి. సామాన్యంగా చనిపోయిన వాటిని వేటిని ఈడుస్తారండి? మనుషుల్ని ఈడుస్తారండి ఎక్కడన్నా? జంతువుల్ని ఈడుస్తారు. చనిపోయిన వాటిని మోసుకెళ్లకుండా ఈడుస్తారు. ఇప్పుడు పౌలునంట చుట్టూ తన శిష్యులు ఉన్నారు, చుట్టూ తన విశ్వాసులు ఉన్నారు, చుట్టూ తన యొక్క స్వజనులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్న పౌలుని దిక్కులేని వాడిగానండి ఊరు వెలుపలికి ఈడ్చుకొని వెళ్ళారంట. దిక్కులేని వాడిగా, ఏమీ లేనివాడు కాదు ఆయన, ఉన్నవాడే. సౌమ్యుడిగా మార్చబడ్డాడు క్రీస్తు కోసం. ఆయన తీసుకువెళ్తానండి. మధ్యాహ్నం పూట ఆయన్ని ఊరు వెలుపలికి పారేశారంట. వీళ్ళంతా శుభ్రంగా ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి మంచిగా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని సాయంకాలం పూట అలా బయటకు వెళ్దామని వీళ్ళు బయటకు వచ్చారు. ఎవరు? ఈ అంత్యోకయ నుండి ఇకోనియా నుండి వచ్చిన హింసకులందరూ బయటకు వస్తే ఈ సాయంత్రం 5 గంటలకల్లా మళ్ళీ అపోస్తుడైన పౌలు గారు లేచి వెళ్ళి శిష్యులకు సువార్త చెబుతున్నాడంట. వీళ్ళందరూ అనుకుంటున్నారంట ఈ చెంప మీద ఒకటి ఈ చెంప మీద ఒకటి కొట్టుకొని నేను కలకంటున్నానా లేకపోతే నిజమేనా?
ఇలా ప్రశ్న ఏంటంటే, నేను కలగంటున్నానా, అసలు నిజమేనా? చచ్చినవాడు ఎలా లెగుస్తాడు? ఒకటి డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే డాక్టర్ గారు బ్రతికిస్తాడు. ఈయన్ని డాక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళలేదు. ఇదిగో వీడు చచ్చాడని నిర్ధారించింది మేమే. వీడిని పైపెచ్చి ఎక్కడ పడేసాం? ఊరి వెలుపల పడేసాము. వీడికి కనీసం మంచినీళ్ళు పోసేవాడు కూడా లేడు, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళేవాడు కూడా లేడు. ఇలాంటి సహాయము లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఇక చచ్చాడు అని తెలుసుకున్నప్పుడు ఇలా ఎలా లెగిసి వచ్చాడు, వీడు ఎలా బ్రతికొచ్చాడు అనుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారంట. అందుకే పౌలు ఎలా బతికొచ్చాడో తెలుసా అండి? చదవండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవండి. అసలు పౌలు ఆ మరణంలోంచి లెగిసి రావడానికి గల కారణం చెప్తాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు ఆయన కృప జాగ్రత్తగా వినండి. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైన కృపే. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే పౌలు ఏమంటున్నాడు అంటే, అక్కడ సువార్త ప్రకటించింది నేను కాదు, అక్కడ దెబ్బలు కొట్టింది, వాళ్ళు రాళ్ళు విసిరింది ఎవరికి కాదు? పౌలుకు కాదు. మరి ఎవరికి ఇస్తారంటే వాళ్ళు కృపకి, అంటే పౌలులో నిండి ఉన్న కృపకి వాళ్ళు రాయి విసిరారు. కానీ కృప ఏం చేసిందంటే పౌలునంట ఏవండి చంపనివ్వకుండా జీవంతో నింపి, ఎక్కడైతే చంపబడ్డాడో, ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఎక్కడైతే తునీకరించబడ్డాడో అదే స్థలములో లేపి పౌలుని మరలా దేవుని యొక్క సువార్త కొరకు వాడుకునేలాగా చేసింది దేవుని యొక్క కృప. దేవుని యొక్క సన్నిధిలో నుండి చెప్తున్నాను, ఏమండి మరణించిన వ్యక్తిని వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళి బ్రతికించండి అని చెప్తే నువ్వు కోట్లు ఇచ్చినా కూడా ఆ వ్యక్తి బ్రతికించలేడు. నా వల్ల కాదండి, నేనేం చేయలేనండి అని వదిలేస్తారు. ఈ ప్రపంచంలోనే ద గ్రేట్ అలెగ్జాండర్ గురించి మీరు ఆలోచన చేస్తే, ఏమండి కోట్లు దారబోస్తానని చెప్పాడు నన్ను బ్రతికిస్తే, ఏమండి ఆయన పిలిపించిన వైద్యుడు లేడు. కానీ అలెగ్జాండర్ని ఏం చేయలేకపోయారు, వాళ్ళు బ్రతికించలేకపోయారు. దోమ కుట్టినందుకే బ్రతికించలేవు. ఇక్కడ ఈ పౌలునంట ఏమండి తలను మొదలుకొని శిరస్సు మొదలుకొని అడి కాలు వరకు కూడా రక్తంతో నిండిన గాయాలే ఉన్నాయంట. పౌలు లెగిసెళ్ళి సువార్త ప్రకటిస్తే ఆయన శరీరం మీద రక్తపు బిందువు కూడా లేకుండా కడగబడిన తర్వాత సువార్త ప్రకటించాడు ఆయన. ఏం చేసింది అక్కడ కృప అంటే మరణాన్ని సైతం కూడా జీవంగా మార్చింది ఆయన కృప. నువ్వెన్ని కోట్లు ఇస్తే నీకు అలాంటి జీవాన్ని దేవుడు ఇస్తాడు? నువ్వెన్ని కోట్లు ఇస్తే నీకు ఎక్కడ దొరుకుతుంది మరణాన్ని జీవంగా మార్చేది? చెప్పండి. అక్కడ చచ్చిపోయిన వాళ్ళని లేపుతారంటే చెప్పండి, ఏమండి మాజరంతా అమ్మేసి నేను మీకు ఇస్తా, చచ్చిపోయిన వాళ్ళని బతికించండి. ఎవరి వల్ల అవుతుందా? ఎవరి వల్ల కాదు. ఒక వ్యక్తిని బ్రతికించాలంటే ఎవరి వల్ల అవుతుంది? కేవలం కృప వల్ల. నెంబర్ 2, కృప వలన మనకేం కలుగుతుంది? మరణం జీవంగా మారుతుంది. నెంబర్ 3, మీ పరిశుద్ధమైన గ్రంథాలను తెరిచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తమై నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, సాతాను యొక్క దూతగా ఉంచబడింది. చాలు. ఈ సందర్భం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈయన కూడా అపోస్తుడైన పౌలు మంచి పరిచర్య చేశాడు. దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు. దేవుని దృష్టిలో రాత్రనక పగలనక ఏం చేసిన వాడండి? స్వార్థ చేసిన వాడు ఈ యొక్క అపోస్తుడైన పౌలు. అయితే ఈ అపోస్తుడైన పౌలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకటి అడుగుతున్నాడంట. ఏమంటే మీ పిల్లలు మంచి పిల్లలయ్యి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే మీ పిల్లలు నీ దగ్గరకు వచ్చి, ఏమండి సుకుమార్ గారు మీ దగ్గరికి వచ్చి నాకు ఇది కొనిపెట్టమంటే దేవగారు కొనిపెట్టరా? ఫస్ట్ మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంక్ సంపాదించి కొనిపెడతారా? ఏది అడిగితే అది కొనిపెడతారు. ఫస్ట్ ర్యాంక్ సంపాదించాడు కాబట్టి. ఏం చదవకుండా నీ దగ్గరికి వచ్చి నాకు ఇది కొనిపెట్టమంటే పక్కన ఉన్న కర్ర తీసి కొడతాడు. అవునా కాదండి? ఎందుకు? ఏం చదవకుండా వచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఈ అపోస్తుడైన పౌలు కూడానండి ఏ పని చేయకుండా, ప్రార్థన చేయకుండా, ఆయన కోసం పని చేయకుండా దేవుని దగ్గరకు వచ్చి అడగట్లేదు. ఆయన కొరకు ఏమండి రక్తం కార్చడానికి సిద్ధపడ్డాడు. ఆయన కొరకు నిద్ర త్యాగం చేశాడు. ఆయన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికే సిద్ధపడ్డాడు అపోస్తుడైన పౌలు. అంతటి సిద్ధపాటు కలిగిన వాడు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమనాలి చెప్పండి? కుమారుడా,
నువ్వు నా కోసం అంత భక్తి చేసావు కదా, నేను నీకు స్వస్థత ఇస్తున్నా పో అని అన్నాడా? లేదు. ఏమన్నాడు తెలుసా అండి? ఆ ముళ్ళు ఏంటి అని మీకు పెద్ద పరిశోధిస్తే, ఆ ముళ్ళు చాలామంది చరిత్రకారులు ఏమంటారంటే, అపోస్తుడైన పౌలుకి ఒక శరీరమైన బలహీనత ఉంది. ఆ శరీరమైన బలహీనత ఏంటి అని విశ్లేషించడానికి చరిత్ర పుటాల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, మీకు అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. ఆ దీపవాసులు ఆ జంతువు అతను వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా అతడు చేస్తాడు. ఇది మీ అందరికి కూడా తెలుసండి. దాని ముందు మీరు ఒకటి ఆలోచన చేస్తే దాని ముందు చరణంలో ఉంటుంది, అపోస్తుడైన పౌలు మరియు ఆయన చుట్టూ ఉన్న 276 మంది ఖైదీలు కూడా బాగా చలేయడం చేత చలి కాగడానికంట పుల్లలు ఏరుకొచ్చుకున్నారు. ఏం ఏరుకొచ్చుకున్నారండి? పుల్లలు ఏరుకొచ్చుకున్నారు. పుల్లలు ఏరుకొచ్చుకుని ఒకడేమో ఒక పుల్ల వేస్తున్నాడు, ఇంకోటి ఒక పుల్ల వేస్తున్నాడు. ఇలా మంట ఆరిపోకుండా పుల్లలు ఎలిగిస్తూ ఉన్న సందర్భంలో అపోస్తుడైన పౌలు తన ఏరుకొచ్చిన పుల్లల్లో ఒక పుల్ల తీసేస్తూ మరొక పుల్ల తీసేస్తూ ఉండగా ఆ మంట కాకకంట ఆయన తీసుకొచ్చిన పుల్లల్లో నుండి ఏమొచ్చింది? సర్పం వచ్చింది. పుల్లలు ఏరింది ఎవరు? పౌలు గారు. నెంబర్ 1, ఇక్కడ చరిత్రకారులు ఏమంటారంటే, నిజంగా ఆయనకి కంటి చూపు తేటగా కనిపిస్తే సర్పం ఆయనకు కనిపించేదే కదా అంటారు. నెంబర్ 2, ఏమి రుజువు చేస్తారంటే, మరొక చోట అంటాడు అపోస్తుడైన పౌలు ఒక సంఘంతో అంటాడు ఏమని అంటే, ఇదిగో శక్యమైతే మీరు నా కొరకు కండ్లను ఓడబీకి నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మరొక సంఘంతో అంటాడు. మరొక చోట అంటాడు, ఇదిగో నా మొట్టమొదటి పత్రిక చివరి పత్రిక నా స్వహస్తాలతో పెద్ద అక్షరాలతో నేను మీకు వ్రాస్తున్నానంటాడు. వాస్తవానికి మనం గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు 14 పత్రికలు రాస్తే 14 పత్రికల్లో కేవలం అపోస్తుడైన పౌలు రాసిన పత్రిక ఒకటే ఒకటి. మిగతా 13 పత్రికలు కూడా ఎవరు రాశారా అంటే పక్కన ఉన్న లోకానే రాశాడు. ఎందుకు రాశాడు? పౌలుకు చదువు రాదా? సకల విద్యలందు ప్రావీణ్యత గలవాడండి. రాదా? హుచ్చు. ఎందుకంటున్నాడు? నా శరీర బలహీనత విషయంలో అవసరమైతే మీ కండ్లను ఓడబీకి నాకు ఇస్తాడని. అంటే ఆయనకి కంటి చూపులోనంట కొంత ఎక్కడో కొంచెం లోపం అనేది ఉంది. ఆ లోపం అనేది ఉండి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఈ కొంచెం లోపాన్ని నా దగ్గర నుంచి తీసివేయ ప్రభు అన్నాడు. ఏమండి, తీసివేయొచ్చా దేవుడు? నిశ్చయంగా తీసివేయచ్చు. ఎందుకంటే అంతకు ముందే 38 సంవత్సరాల మట్టి, ముక్కు మొహం తెలియని వాడు 38 సంవత్సరాల మట్టి ఆ వాగు దగ్గర పడుంటే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళాడు? యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఏమండి, పుట్టుకతోనే కాళ్ళు పోయి ఉంటే ఆయన దగ్గరికి నడుచుకుంటూ యేసుక్రీస్తు వెళ్ళి ఆయన కాళ్ళు ఇచ్చాడు. ఏమండి, చచ్చిపోయిన వారిని లేపాడు, జ్వరంతో ఉన్న వారిని చేశాడు. వీళ్ళందరూ దేవుడికి పరిచర్య చేయలా, దేవుడే వాళ్ళకి పరిచర్య చేశాడు. ఇప్పుడు దేవుడికి పరిచర్య చేసిన వాడెళ్ళి దేవుడిని అడుగుతుంటే ఎవడా వచ్చు? మనం అయితే ఏం అడుగుతాం తెలుసా? అయ్యా, నేను ఇంత ప్రార్థన చేశాను గయ్యా, ఇంత వాక్యం చదువుతున్నాను గయ్యా, నేను అడిగింది ఒక్కటే గయ్యా, ఇది చేయడానికి ఏమవుతుంది ప్రభువా? వాళ్ళకి అది చేసావు, వీళ్ళకి ఇది చేసావు గయ్యా. పౌలు ఏమనలా, అట్లా అనకుండా నీ చిత్తమైతే తీసే ప్రభు అంటే ఆయన అంటున్నాడు, నా కృప. ఇదేంటండి బాబు నా కృప? ఇది ఎట్లా ఉందంటే, మీరు డాక్టర్ గారి దగ్గర చూపించుకోవడానికి వెళ్ళి ఓపీని తీసుకున్న తర్వాత 4 గంటల సేపు కూర్చుని ఎలాగోలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కనీసం మీ మీద చేయి పెట్టకుండా, జ్వరం ఎంత ఉందో చూడకుండా దూరంగా నిలబడి, నీకు జ్వరం వచ్చింది, సాయంత్రానికి తగ్గిపోతే ఇంటికి వెళ్ళిపో అని ఇంజెక్షన్ రాయకుండా, మెడిసిన్ రాయకుండా ఉంటే ఎట్లా ఉంటుంది మీకు? 4 గంటలు వెయిట్ చేశారండి, బయట డబ్బులు ఖర్చు పెట్టారండి, ఎట్లా ఉంటుంది మీకు? హాస్పిటల్ దగ్గర మొదలు పెడతారు, అక్కడ మొదలు పెడతారు, ఇక్కడ వదులుతారా? ఇక్కడ కూడా వదలరు. ఇంకో మాటలో చెప్పాలంటే దీంట్లో ఊపిరి ఉన్నంత వరకు వదలరు. ఆ రోజు నేను అట్లా వెళ్ళా, ఆ డాక్టర్ నన్ను చూడలే. ఇప్పుడు పౌలుకి ఎంత రావాలి చెప్పండి? కానీ పౌలు అంట నెమ్మదిగా ఇలాగే ఉండి ఆయన ఇచ్చాడు, ఈయన తీసుకుంటున్నాడు. అయితే ఈ కృప వలన కలిగిన లాభం ఏంటో తెలుసండి? చరిత్రలో పౌలంట తిరగని స్థలం అంటూ లేదంట. కళ్ళు ఉండి కూడా తిరగలేని స్థలాలు కోకొల్లలుగా సేవకులకి చాలా ఉన్నాయి. కళ్ళు కొంచెం కనపడకుండా అపోస్తుడైన పౌలు చరిత్ర సృష్టించాడు సువార్త ప్రకటించే విషయంలో.
ఆయన ఆసియా ఖండంలోనంట అడుగు పెట్టని స్థలము లేదు. ఏమండి, ఆయన మిషనరీ ప్రయాణాల గురించి మీరు చదివారు. ఎన్నిసార్లు అండి సముద్ర తీరాల్లో ఆయన ప్రయాణం చేశాడు, ఎన్నిసార్లు అండి రాత్రిపూట ఆయన ప్రయాణం చేశాడు, ఎన్నిసార్లు అండి రాత్రిపూట ఆయన సువార్తను ప్రకటించాడు. ఈ కృప పౌల్ని ఏం చేసిందంటే, ఏమండి ఈయనేమో బలహీనత తగ్గించమని అడిగితే ఈ కృప అంట ఈయనకి పక్షాన వ్యాజ్యమాడడం చేత ఈయన అడుగుపెట్టి ప్రతి స్థలము కూడా గాంభీరమైన కార్యాలు జరుగుతూనే వచ్చాయి. చెరసాల్లోకి వెళ్తే చెరసాల పునాదులు అదిరాయి. బండలు వేసి బిగిస్తేనంట, ఏమండి కాళ్ళు చేతులు కూడా బండలు వేసి బిగిస్తే ఎంత నొప్పి పడుతుందని చెప్పండి. కానీ అపోస్తలుడైన పౌలు శీలలు అంట పాటలు పాడారంట. ఏం పాడారండి? ఎన్ని కోట్లు ఇస్తే మీరు పాడతారు? మిమ్మల్ని కట్టేసి ఇక్కడ బండలతో బిగిచ్చేసి 2 కోట్లు ఇచ్చి మీరు పాటలు పాడనంటే పాటలు పాడుతున్న సంగతి పక్కన, నాకు 2 కోట్లు వద్దండి, 10 కోట్లు కూడా వద్దండి, దయచేసి నన్ను వదిలేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతానండి బాబు అంటారు. వీళ్ళని కట్టేస్తేనంటే వీళ్ళు చేసేది ఏంటండి? ఎవరు పాడిస్తున్నారు పాటలు అక్కడ? దేవుని కృపను సంపాదించుకునే విషయంలో మనం ముందుకు అడుగు వేస్తానండి, బలహీనత సైతం కూడా బలంగా దేవుడు మారుస్తాడు. నువ్వు ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళా నీ బలహీనత మీద నీకు విజయం రాదో, అదే దేవుని దగ్గరికి వెళ్ళి నీ కృపను నాకు ఇవ్వు ప్రభువా, నా బలహీనతలో నీ కృపను నాకు తోడుగా ఉంచు, అదే నాకు గొప్ప బలం. ఆస్తొద్దు, అంతస్తులొద్దు, నాకు ధనం వద్దు, ఏమొద్దు, ఏం కావాలా? కృపనివ్వు ప్రభువా, నా జీవితానికి అది చాలు అని గనక మనం అడిగితే బలహీనతల్లో కూడా మనకేం దక్కుతుందండి? బలం దక్కుతుంది. నెంబర్ 3, కృప వల్ల మనకేమొస్తుంది? నెంబర్ 4 ఫైనల్గా చెప్పు, నేను ముగించేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదవండి. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును నేను కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటే చాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చివరిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా పరుగును నేను, నా గమ్యాన్ని నేను చేరుకున్నాను. ఇక్కడ గమ్యం లేని వాళ్ళు ఎంతమంది అండి? అందరికీ గమ్యాలు ఉన్నాయా? గమ్యాలు ఉన్నవారు చేయలు పైకి ఎత్తండి, పోనీ లేని వాళ్ళు ఎత్తొద్దు. మరలా చెబుతున్నాను, గమ్యాలు ఉన్నవాళ్ళు. కొందరికి తింటమే నా గమ్యం అన్నట్లు ఉంటున్నారు. కొంతమంది తినడం కాదండి, దేవునికి స్తోత్రం. కొందరికి మంచి గమ్యాలు ఉన్నాయి, కొందరికేమో తిరగడమే నా గమ్యం, మరి కొంతమందికి ఏమో బండేసుకు తిరగడమే నా బండ్యం, మరి కొంతమందికి ఏమో ఏమండి నేను అమ్మ మాట విన్నాం, తండ్రి మాట విన్నాం, తిరగడమే నా గమ్యం. మరొకటి గమ్యం ఎట్లా విచిత్రమైన గమ్యాలు ఉంటాయి కొంతమందికి. ఏమవుతావురా అంటే ఆడంటాడు నేను దేవుణ్ణి అవుతాను అంటాడు. నీ గమ్యం ఏంట్రా అంటే నేను దేవుణ్ణి అవుతాను. మరొకడు అంటాడు అయ్యా పెద్ద అయిన తర్వాత ఏమవుతాను, నేను రైడర్ని అవుతాను అంటాడు. ఎందుకే నువ్వేమవుతావయ్యా చెప్పు, ఇప్పుడు చెప్పలే తర్వాత చెప్తాడు. ప్రతి ఒక్కరికి ఏముంటుంది? గమ్యం అనేది ఉంటుంది. ఒకరేమో సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటారు, మరొకరేమో ఏమన్నా ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, మరొకరేమో మంచిగా జాబ్లో సెటిల్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకుంటారు, మరొకొందరేమో ప్రతి ఒక్కరికి గమ్యాలనే ఉంటాయి. కానీ గమ్యాలు ఎంతమంది చేరుతున్నారు? గమ్యాలు ఎంతమంది తుదముట్టిస్తారు? మేబీ చాలా తక్కువ. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా పరుగును నేను, నా గమ్యాన్ని నేను ఎలా చేరుకున్నాడు? అదేమన్నా సులువా అంటే పౌలు ఎంచుకున్న గమ్యం ఎలాంటిదో తెలుసా అండి? ఏదో చిన్నది అరాతులది కాదు. పౌలు యొక్క గమ్యం ఏంటంటే చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం వచనాలు చెప్తాను, జాగ్రత్తగా చదవండి. 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం నేను అతనికి చూపేదని చాలు. దాని ముందు చరణంలో ఉంటుంది, ఇక వెనకాలకు వస్తే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏమనంటే, నా నిమిత్తము అన్ని జనులలో రాజుల ఎదుటను అన్ని జనుల ఎదుట నా నామమును భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. పౌలు గారి గురించి మాట్లాడతాడు. ఇప్పుడు అపోస్తల కార్యాల గ్రంథంలోనే 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. జాగ్రత్తగా వినండి. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియముగా ఎంచుకోలేదు. చదవండి. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటుని. ఆ తర్వాత మీకు లేఖన భాగం అంతా కూడా తెలుసు. ఇదిగో నేను బ్రతుకున్నానంటే
క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను, ఆయన కృప వాక్కులను గురించి ప్రకటించడానికే నేను తిరుగుతున్నాను, దాని కొరకు నేను చావడానికైనా సిద్ధమన్నాడు. ఇలా తీర్మానం చేసుకునండి. ఈయన ప్రకటించేది ఎవరికండి? క్రైస్తవులకు కాదు. ఈయన ప్రకటించేది దేవుని వాక్యం తెలిసిన వారికి కాదు. ఈయన ప్రకటించేది ఎవరంటే మోడు కట్టుకుపోయి బండలాగా ఉంటారు చూసారు కొంతమంది. ఈడు బండండి, మారడండి, ఈడు ఎప్పుడు ఇంటాగే ఉంటారండి, ఎంత చేదత్వంగా ఈడు ఉంటాడండి, ఈయన మార్చడం అసాధ్యం అంటారు చూసారా. ఈయనంట వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించాలంట. రాళ్లతో కొడతారు, ఏమండి, కొరడాలతో కొడతారు. కానీ ఈయన ఏం చేయాలి? వెళ్ళి ఈయన ఎవరికి ప్రకటించాలి? వెళ్ళి వాళ్ళకే ప్రకటించాలి. అక్కడ చూడండి, ఈయన యొక్క గమ్యం ఏంటంటే అన్ని జనులకు సువార్తను చెప్పడం. ఇప్పుడు చూడండి, ఆ అన్ని జనులకు సువార్తను ఏదో ఆడతా పాడతా వెళ్ళిపోయి నాలాగా నుంచుని మంచిగా షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకుని, ఏమండి మీరు ఇది యేసుక్రీస్తుని నమ్మండి, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత బాప్తిసం పొందుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, స్వస్థత ఇస్తాడు అని చెప్పేసాడు అనుకుంటున్నారు పౌలు గారు. ఎట్లా అని పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా? చదివితే మనకు అర్థమవుతుంది. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి త్వరగా చదవండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వలె నేను మాట్లాడుతున్నాను. చదవండి. చాలు, దాని కిందకి వెళ్తే బోళ్ళని శ్రమలు ఉంటాయి, ఇంకా చెప్పవలసినవి అనేకలు ఉన్నాయి అంటాడు. ఇదిగో నేను వాడలోకి వెళ్తే వాడ పగిలిపోయింది, వాడలు పగిలిపోయి 3 సార్లు బాధపడ్డాను, కొన్నిసార్లు వస్త్రాలు లేక బాధపడ్డాను, కొన్నిసార్లు తినడానికి తిండి లేక బాధపడ్డాను, మరి కొన్నిసార్లు నా స్వజనులే, ఎవరండి? సొంత మనుషులే, నా తల్లి గర్భం పుట్టిన వారే నన్ను కొరడా దెబ్బలతో కొట్టారు. ఎన్నిసార్లు? 1 తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొట్టారు. స్వార్థను మానుకున్నాడా? మానుకోలా. ఇన్ని దెబ్బలు తగిలినా, ఇన్నిసార్లు ఓడ పగిలినా, ఏమండి ఇన్ని అవమానాలు ఎదురైనా పౌలునంట వెనకడుగు వెయ్యనివ్వకుండా ఒకటి నడిపిందంట. అదేంటో తెలుసా? దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప తనకు తోడై ఉండడం చేత కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయనను లేపింది, అవమానాలు వేసినప్పుడు కూడా అవమానంలో బలం పొందుకునేవాడిగా కృప ఆయనకు తోడుంది కనుకనే కృప ఆయనను లేపింది. ఏమండి ఈ పౌలుని చివరికి ఎలాంటి స్థితిలో కృప నిలబెట్టిందంటే, ఏమండి స్వయంగా ఆయన అంటాడు ఏమనో తెలుసా? ఇదిగో నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. ఇదిగో నా పరుగు పందాన్ని నేను తుదముట్టించాను, నేను పోరాటం చేశాను, పోరాటం కూడా ఎలా ఉంది? మంచిగా ఉంది అంటున్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని ఎదుట మనం నిలబడుతూ ఉన్నాం. మనకు కూడా చాలా ఎత్తైన గమ్యాలు ఉండొచ్చు, చాలా ప్రాకారాలు ఉండొచ్చు. మనం చాలాసార్లు విద్యలో ఫస్ట్ మార్కులు రాగానే మనం ఏమంటాం తెలుసా? కష్టపడి చదివిందండి మంచి మార్కులు వచ్చినాయండి. ఏమండి? కష్టపడి చదివిందండి మంచి మార్కులు వచ్చినాయండి. దేవుడు ఆ కృపనిచ్చాడు కనుక, ఆ కృపని వరం ఇచ్చాడు కనుక చేతకాని వాళ్ళమైన మనల్ని ఆ కృప బలపరిచి గొప్ప స్థితిలోకి మనల్ని ఉంచింది. అనారోగ్యస్తులై పనికిరాని స్థితిలో మనం ఉంటే దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నామంటే ఆ కృప మన పక్షాన వ్యాజ్యమాడుతుంది గనుకనే నేటికి బలహీనమైన బలం పొందుకున్న ఆయన నామాన్ని స్తుతించగలుగుతున్నామండి. నీకు ఎత్తైన గమ్యం, నువ్వు సాధించలేని గమ్యం ఉండొచ్చు, నిరుత్సాహము నీ యొక్క నీ స్థితికి ఎదురవ్వచ్చు, నీ ప్రాకారాలు లేకపోతే నీ గమ్యము ఎంతో ఎత్తైన స్థాయిలో ఉండొచ్చు, సాధించలేమనుకున్నవచ్చు, నిరుత్సాహములు నీకు రావచ్చు, నీ గమ్యం ఎత్తైన స్థాయిలో ఉండి నేను చేరుకోవాలన్న అల్ప విశ్వాసము నీకు రావచ్చు. పట్టుకుని కృప ఏమంటుందో తెలుసా? లే పిచ్చిమోహం, లే, ఎందుకు భయపడతావు నువ్వు? ఇదేమన్నా నీ కొత్త? కొరడాలతో కొట్టించుకోవడం నీకేమన్నా కొత్త? సముద్రంలో ఓడ పగిలి బాధపడడం నీకేమన్నా కొత్త? లే, నీ ఎదుట మంచి పరుగు పందెం ఒకటి ఉంది, లే అని చెప్పంట. ఈ కృప ఈ పౌలుని ఎక్కడికక్కడ కృంగిపోతున్నాడంట, లేపుతుందంట, తీసుకుపోతుందంట, మరలా కృంగిపోతున్నాడంట, మరలా పడిపోతున్నాడంట, మరలా గమ్యం వైపు తీసుకుపోతుందంట. అలాగండి పౌలు యొక్క జీవితాంతము కూడా ఆ కృప అలా పౌలను నడిపించుకుపోయి చిట్ట చివరికి గమ్యానికి పౌలను చేర్చింది. అయితే
ఇలాంటి లాభాలు ఇచ్చే బహుమానాన్ని దేవుడు మనకేమిచ్చాడు? బహుమానంగా ఇచ్చాడు.